ఈరోజు రక్తనాళాల్లో కొవ్వు అనే సమస్యకు పరిష్కారాసనాలను చూద్దాం. చాలామంది లావుగా ఉన్న వాళ్ళకే ఎక్కువ కొవ్వు ఉంటుంది అని అనుకుంటారు. కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రక్తనాళాల్లో ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల గుండెకి సంబంధించినటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా యోగాలో కొన్ని క్రియలు, అలాగే ఆసనాలు, ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కపాలభాతి. రెండు కాళ్ళు వెనక్కి మడిచి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు, అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సుఖాసనంలో కూడా చేయొచ్చు. కపాలభాతి చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. తర్వాత దీర్ఘంగా శ్వాస 2-3 సార్లు తీసుకుని వదలండి. మీరు ఎన్ని చేయగలిగితే అన్నిసార్లు చేసి 2-3 సార్లు గాలి తీసుకుని వదిలి తిరిగి మరలా మొదలుపెట్టండి. ఇలా మీరు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ చేయొచ్చు కపాలభాతి, మీకు అలవాటు అయ్యే వరకు. మీకు అలవాటు అయిన తర్వాత పూర్తిగా మీరు 2 నుంచి 3 నిమిషాల వరకు చేయండి. కపాలభాతితో పాటుగా శుప్త గోరక్షాసనం. శుప్త గోరక్షాసనం పడుకుని చేసేటువంటి ఆసనం. ఇప్పుడు శుప్త గోరక్షాసనం ఎలా చేయాలో చూద్దాం. వెల్లకిల్లా పడుకున్న తర్వాత మీరు 2 కాళ్ళు మెల్లగా మడిచి పైకి తీసుకురండి. మీరు 2 పాదాలు ఆనించి మీరు 2 మోకాళ్ళు దూరంగా ఉంచండి. సాధ్యమైనంత వరకు మోకాళ్ళు కిందకి రావాలి. మెల్లగా మీరు 2 పాదాలని పైకి లేపండి. మీరు 2 చేతులతో పట్టుకోండి. మీ శరీర బరువంతా కూడా నడుము మీద ఉండాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. 20 నుంచి 30 సెకండ్ల పాటు ఈ ఆసనంలో ఉండాలి. మోచేతులు వంచకూడదు. చేతులు నిటారుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. మెల్లగా 2 కాళ్ళు కింద పెట్టండి. చూశారు కదండి, శుప్త గోరక్షాసనం. ఇది పడుకుని చేసేటువంటి ఆసనం. చాలా తేలికైన ఆసనం కూడా. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా గుండెకి చాలా మంచిది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరఫరా మెరుగు చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. దీంతో పాటుగా తర్వాతి ఆసనం కటి ఆసనం. కటి ఆసనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీరు 2 కాళ్ళు మెల్లగా పైకి తీసుకురండి. మీరు 2 కాళ్ళు పాదాలు పైకి లేపండి. మోకాళ్ళు మీరు 2 చేతులతో కాలి బొట్టను వెళ్ళి పట్టుకోండి. నెమ్మదిగా 2 కాళ్ళను స్ట్రైట్గా నిటారుగా ఉంచండి. కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. తల భుజాలు పైకి లేపండి. మీ చేతులు కాళ్ళు నిటారుగా ఉండాలి. ముందుకు చూస్తూ ఉండాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా 10 నుంచి 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. చూశారు కదండి, కపాలభాతి, శుప్త గోరక్షాసనం, కటి ఆసనం. ఈ ఆసనాలతో పాటుగా మీరు ప్రాణాయామాన్ని కూడా ప్రతిరోజు చేసినట్లయితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం అనే సమస్య నుంచి మనం దూరంగా ఉండొచ్చు. మరి ప్రతిరోజు ఈ ఆసన ప్రాణాయామాల్ని సాధన చేసి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ నమస్తే.